తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, నక్షత్రాల్లో ఇప్పటికీ చాలా నక్షత్రాలు మనం చేస్తున్నాం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఫస్ట్ చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమింగ్స్ మెన్షన్ చేయలేదు, దీనివల్ల మా నక్షత్రం ఏంటో తెలుసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ పెళ్ళిళ్ళప్పుడు కానివ్వండి, ఏదైనా జాతకాలు చూసేటప్పుడు కానివ్వండి, ఫస్ట్ మీ నక్షత్రం ఏంటమ్మా అన్నప్పుడు క్వశ్చన్ మార్క్స్ ఉండిపోతున్నాయి మాకు. మీరు నామక్షరాలతో నక్షత్రం మీది ఇదని చెప్తున్నారు కదా మేడం. సో ఒకసారి మృగశిర నక్షత్రం ఒకవేళ మాది కనుక అయి ఉంటే ఏ ఏ నామాక్షరాలు అయి ఉంటాయని అడుగుతున్నారు. ఒకసారి దాని గురించి. ఇందులో వే ఓ కాకి ఈ నామాక్షరాలతోటి ఉన్నవారు ఎవరైనా సరే, ఇక్కడ నేను వే అంటే ఉట్టి వే అనే అనుకోక్కర్లేదు, వా అక్షరాల్లో వచ్చేవన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగ ఓ అంటున్నాను కాబట్టి ఆ అక్షరాల్లోకి అన్ని అంటే వా అక్షరాలని వా వా వి మనం గుణింతాలు చదువుతాం కదా, అవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి వేవో కాకి ఈ అక్షరాలతో ఉన్న వాళ్ళందరూ కూడా మృగశిర నక్షత్రం. సరే, మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే కుజుడు. అలాగే ఈ నక్షత్రం 1-2 పాదాలేమో వృషభ రాశిలో, 3-4 పాదాలేమో మిథున రాశిలో ఉంటాయి. కాబట్టి ఏంటి అని అంటే కొంచెం డ్యూయల్ నేచర్ చూపిస్తూ ఉంటారు. అంటే డ్యూయల్ నేచర్ అనగానే మేము ఇది కాదండి అంటారు. నా ఉద్దేశం ఏంటి అని అంటే డ్యూయల్ నేచర్ అంటే ఎప్పుడు 2 పాదాలు ఒక రాశిలో ఉండి 2 పాదాలు ఇంకొక రాశిలో ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్లో మార్పు వస్తూ ఉంటుంది. ఇప్పుడు 1-2 పాదాల వాళ్ళు ఏ విధంగా ఉంటారు, కమ్యూనికేషన్స్ పరంగా బాగుంటారు, వాళ్ళకి ఏదైనా ఒక పని చెప్పాము అంటే చాలా చక్కగా చేసేసుకొస్తారు. అదే ఈ 3-4 పాదాల దగ్గరకు వచ్చేటప్పటికి తర్కం వస్తూ ఉంటుంది. పని చెయ్యవయ్యా, ఈ పని చేస్తే ఏం లాభం అండి, లేకపోతే ఈ పని చెయ్యమ్మా, ఈ పని కాండి, ఇంకా వాళ్ళకు 2 డౌట్లు. అంటే ఏంటి అని అంటే ఒకళ్ళు ఆ 1-2 పాదాలు చూపించిన ఆ ఒక ఇది ఆ ఫోకస్ను ఈ 3-4 పాదాలలో మనకు కనపడదు. ఫోకస్డ్గానే ఉంటారు, పని చేస్తారు, బట్ ఏంటి అని అంటే తర్కంలోకి వెళ్ళరు. 1-2 పాదాలు సౌమ్యంగా వెళ్ళిపోతాయి, 3-4 పాదాలు కొంచెం తర్కంలోకి వెళ్తాయి. ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఎప్పుడైనా సరే మృగశిర నక్షత్రం శాంతి నక్షత్రమా అన్న డౌట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది శాంతి నక్షత్రం అయితే కాదు. చాలామంది మృగశిర నక్షత్రం అనగానే భయపడిపోవటం కానీ, లేకపోతే ఏదో ఒకటి అమ్మో ఇందులో మాకేమీ కలిసి రాదేమో, ఇది కుజుడి నక్షత్రం అందుకే మేము, కొంతమంది చెప్తుంటారు ఏమండి మాది నక్షత్రం అందుకే మేము ఇలా ఉన్నామండి అంటారు. నక్షత్రం వలనే అలా ఉంటే మరి ఇంకా మిగతా గ్రహాల వలన ఇంకా అంటే మార్పు అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి మృగశిర నక్షత్రం ఎప్పుడూ కూడా మార్పుని కోరుకుంటుంది, చక్కటి మార్పుని చూపిస్తారు. అలాగే వెళ్ళే చోట కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎలా అయితే రోహిణి నక్షత్రం వాళ్ళు ఉంటారో అలా మృగశిర నక్షత్రం వాళ్ళలో కూడా కొంత మనకి మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఈ నక్షత్రం వాళ్ళకి శాంతి లేదు. కాబట్టి హాయిగా ఆనందంగా మామూలుగా ఎవరైనా సరే శిశువు జన్మించిన తర్వాత చక్కగా వాళ్ళు వాళ్ళ ఇంటికి ఆచార ప్రకారం ఏమైనా పూజలు చేసుకుంటే చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు, దాన ధర్మాలు చేసుకోవచ్చు, శక్తానుసారం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేయొచ్చు. మేడం, నక్షత్రాలు ఎక్కువగా మనం చెక్ చేసేది పేరెంట్స్ పెళ్ళిళ్ళప్పుడు బాగా చూస్తూ ఉంటాం. అమ్మో ఈ నక్షత్రమా అని సంబంధాలు క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే కొన్ని వింటూ ఉంటారు నక్షత్రాల స్వభావాల గురించి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు. చాలామంది పిల్లలు అడిగేది ఏంటి అంటే మేడం మీరు నక్షత్రాల గురించి చెప్తున్నారు, సో చాలా హ్యాపీగా ఉంది. చాలామంది దానికి క్వైట్ ఆపోజిట్ చెప్పినప్పుడు మాకు సంబంధాలు కూడా ఆగిపోయిన సందర్భాలను మేము చూసాము. సో ప్రత్యేకించి ఈ మృగశిర నక్షత్రం యొక్క స్వభావం అసలు ఏ విధంగా ఉంటుంది, మ్యాచెస్ గురించి ఎక్కువ భయపడుతున్న పేరెంట్స్కి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, మీరేం చెప్తారు? అసాధ్యము అన్నదాన్ని సాధ్యం చెయ్యాలి అని కోరుకునే నక్షత్రంగా చెప్తాను. అంటే అసాధ్యము అంటే మనం ఏమి చెయ్యలేము, అలాంటి దాన్ని సాధించాలి. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాము అని అంటే సీతాదేవి ఎప్పుడైతే అరణ్యవాసానికి వెళ్ళిందో అక్కడ బంగారు లేడి అనేది అసాధ్యం, అసాధ్యమైన బంగారు లేడిని తీసుకురమ్మని స్వామివారిని పంపించింది, రాముల వారిని. అంటే ఏమిటి, అసాధ్యమైన ఏ పని అయిందో దాన్ని సాధ్యం చేయాలి. కాబట్టి ఈ నక్షత్రం వారిలో ఇది కనపడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పడమే ఇది, బట్ ఇది మనకి గమనిస్తాం కూడా మనం. అలాగే ఇంకొక విషయం ఏమిటి అని అంటే వాళ్ళ మనసులో ఏ విషయం ఉన్నా కూడా బయటికి రానివ్వకపోవడం. చెప్పినట్టుగానే ఉంటారు, మనకి చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది, అసలు మ్యాటర్ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది ఎట్టి మనిషికి అర్థం కాదు. అంటే ఏంటి చెప్తున్నాను అర్థం చేసుకోలేకపోతే పర్వాలేదు, అలా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం మృగశిర నక్షత్రం వాళ్ళని అర్థం చేసుకోవటం కష్టం అవుతూ ఉంటుంది. ఓపెన్గానే ఉంటారు, ఓపెన్గా ఉండటం బాగానే ఉంది, కానీ అర్థం చేసుకునేటప్పటికల్లా మనకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకని మృగశిర నక్షత్రం బేసిక్గా 1-2 వారు ఉన్నంత ఓపెన్నెస్ మనకి 3-4లో కనిపించదు.
మంచి బుద్ధి కలిగిన వాళ్ళే ఉంటారు, చక్కటి నేర్పరితనం కలిగిన వాళ్ళే ఉంటారు. ఏ చదువన్నా చెప్పండి చక్కగా చదివేసుకుంటారు. ఎటువంటి రంగంలో అయినా కూడా మంచి ఉన్నత స్థితికి కూడా వస్తూ ఉంటారు. తెలిసినట్టే ఉంటారు, ఏమీ తెలీదు అన్నట్టుగా ఉంటారు. చెప్పినట్టే ఉంటారు, ఏమీ చెప్పనట్టుగానే ఉంటారు. కాబట్టి ఇందాక నేను అన్నట్టు ఏదైతే మనకి రాదు అనుకుంటామో అది సాధిస్తారు, ఏదైతే వస్తుంది అనుకుంటామో ఇది వస్తుందిలే అని చెప్పి వదిలేస్తారు. కాబట్టి అసాధ్యాన్ని సాధ్యం చేయాలి అనే తపనలో జీవితం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది. అందుకని వాళ్ళ చేతిలో ఏది ఉందో అది తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఏది మనకి సాధ్యం కాదు అనుకుంటామో దాన్ని వదిలేసేందుకు ప్రయత్నం చేయాలి. మృగశిర నక్షత్రం వాళ్ళు ఒక్క పని గనక చేయగలిగితే వాళ్ళ జీవితంలో సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. మేడం, ఆఫ్టర్ మ్యారేజ్ ఒకవేళ పెళ్ళిళ్ళు అయిపోయినా ఉంటే ఆ కపుల్స్ అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది? పిల్లల విషయం కానివ్వండి, వాళ్ళ సంసార విషయం కానివ్వండి, అసలు ఏ విధంగా ఉంటుంది? భార్యాభర్తల మధ్యన అనురాగం ఉంటుంది. ఎందుకంటే ఒకటి నక్షత్రాల పరంగా మృగశిర నక్షత్రం 2 రాసుల్లోనూ ఉంది, తప్పనిసరిగా బాగుంటారు. కానీ భార్యాభర్తల్లో ఎవరు ఈ నక్షత్రంలో ఉన్నా ముందర వాదన, ఆ తర్వాతే సొల్యూషన్. ఫస్ట్ మేము చెప్పాలనుకున్నది మేము చెప్పేస్తాం, ఆ తర్వాత నువ్వు వింటావా వినవా, నువ్వు వినాలి, వినకపోతే అప్పుడు చూద్దాం. బట్ ఏంటి అని అంటే వాళ్ళు చెప్పేది విని వాళ్ళు చెప్పినట్టుగా గనక నడుచుకుంటే భార్యాభర్తల మధ్యన చాలా చక్కగా వాళ్ళ మధ్యన ఉండే రిలేషన్షిప్ అనేది గ్రో అవుతుంది. ఇందులో ఏ ప్రాబ్లం రాదు. వినటం అనేది చెయ్యాలి, వీళ్ళు చెప్పింది వినాలి. వీళ్ళు తర్కంగా ఉంటారు, ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటారు, ఫాస్ట్గా మాట్లాడేస్తారు. కోపం వచ్చింది కదా నేను గబగబా అనేస్తాను, నేను ఎప్పుడైతే గబగబా అనేస్తానో నా రిలేషన్షిప్ పాడైపోతుంది. కాబట్టి ఆ విషయంలో కనుక మృగశిర వాళ్ళు జాగ్రత్తగా ఉంటే 100% వాళ్ళ రిలేషన్షిప్కి ఎటువంటి ఢోకా రాదు. ఓకే మేడం, పిల్లల ఎడ్యుకేషన్ విషయం కానీ జాబ్స్ కానీ డెసిషన్స్లో కొంచెం అంటే మీరు అన్నట్టుగా తొందరపడతనం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు సామాన్యంగా చదువుకుంటారు. ముఖ్యంగా 3-4 రాసుల్లో ఉన్న వారికి ఏంటి అంటే తెలివితేటలకి ఎటువంటి లోటు ఉండదు. అలాగే చాలా వరకు కూడా మంచి టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉంటారు, మంచి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయగలరు. కానీ చెయ్యండి చదవండి అంటే వస్తుంది ఇబ్బంది. తెలివితేటలు ఒక్కటే సరిపోదు. విద్యార్థులలో ఏంటంటే కష్టపడే తత్వం ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లల్లో కొంతమంది చూడండి, ఒక 2 సైడ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఉంటే ఒక సైడ్ రాసి 2వ సైడ్ వదిలేస్తారు. ఏంటి అని అంటే అయ్యో నేను చూసుకోలేదు అంటారు. చాలామంది చదువుకుంటున్న పిల్లల్లో ఇది మనకు కనపడుతూ ఉంటుంది. ఇలాంటి నేచర్ కనపడుతూ ఉంటుంది. వాళ్ళు ప్రిపేర్ అవుతారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి అన్నీ వచ్చు. కానీ తొందరపాటు తనం వలన సగం పేపర్ అటెంప్ట్ చేస్తారు, సగం పేపర్ మానేస్తారు. లేకపోతే ఎగ్జామినేషన్కి వెళ్ళే టైంకి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్లో నేను ఇవన్నీ చేశాను, ఇది తప్ప ఇంకొకటి వస్తే ఏమిటి నా పరిస్థితి అని చెప్పి ఆ రాని దాని గురించి ఆలోచిస్తూ వచ్చిన దాన్ని వదిలేస్తారు. కాబట్టి విద్యార్థులు వాళ్ళు చదువుకున్న దానిలో ఫోకస్డ్గా ఉండటం, అలాగే గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి కొంచెం గ్యాప్స్ వస్తాయి. అయినా సరే వాళ్ళు అనుకున్నది ఏదైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యాన్ని వీళ్ళు తప్పనిసరిగా సాధిస్తారు. మేడం, చాలామంది మేము ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే కలిసి వస్తుందని కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు మనం వృక్షాన్ని కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాము, ఈ వృక్షం అట్లీస్ట్ మీ బర్త్డే అప్పుడైనా మీరు నాటండి మీకు మంచిది అని చెప్తూ ఉంటారు. సో ఈ రెండింటికి సంబంధించి వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ నేను చెప్పేది ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండటం తప్పనిసరిగా చాలా చక్కటి ఫలితాలు కనపడుతూ ఉంటాయి. స్వామివారి దర్శనం చేసుకోవటం, కుదిరినప్పుడల్లా స్వామివారి ఆలయానికి వెళ్ళటం, అభిషేకం చేయించుకోవటం. ఇక్కడ మనం ఇందాక ఒక మాట అనుకున్నాం, తొందరపాటుతనం వలన మాటలతోటి ఇబ్బందులు లేదా పర్ఫార్మెన్స్లో ఇబ్బందులు, గబగబా పరీక్ష రాసేయటం వలన క్యాలిక్యులేషన్స్లో ఇబ్బందులు. సబ్జెక్టు రాదని కాదు, తెలియదని కాదు, కానీ ఏంటి తొందరపాటుతనం కనపడుతూ ఉంటుంది. అలాగే ఏంటి నేను ఒక 10 మెట్లు ఎక్కేయాలి అనే తపనలో మొదటి మెట్టు కూడా ఎక్కకుండా ఉండటం. ఇవన్నీ మనకి కనపడుతున్నప్పుడు ఏంటంటే కొంత నిరాశ కలుగుతూ ఉంటుంది. అయ్యో నేను చాలా ఉన్నత స్థితిలో, నేను ఇంత బాగా ఉన్నాను, నేను ఇంత బాగా చదువుకున్నాను, నేను ఎక్కడో ఉంటానని అనుకున్నారు అందరూ, కానీ నేనేంటి ఒక నార్మల్ జాబ్ చేస్తున్నాను, ఒక శాలరీ మీద డిపెండ్ అయి ఉన్నాను, ఇలాగ చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మృగశిర నక్షత్రం వారు ఏం చేయాలి అంటే అసలు ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన. ఇక్కడ సంతానానికి విద్యాభివృద్ధులు కలగాలన్నా, సంతానానికి అభివృద్ధి కలగాలన్నా, పిల్లలు గనక చదువుకోవాలన్నా, ఉద్యోగాల్లో ఎటువంటి ఆర్థిక అభివృద్ధి కలగాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం. మంగళవారాలు తప్పనిసరిగా స్వామివారి ఆలయానికి వెళ్ళటం, అక్కడ రాహుకాలంలో దీపారాధన చేయటం, అలాగే స్వామివారి చుట్టూరా ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, కుదిరితే అక్కడున్న జంట నాగులకి పాలాభిషేకం చేయటం.
ఇలాంటివి చేస్తే ఈ నక్షత్రంలో ప్రత్యేకించి ఇబ్బందులు పడుతున్న వారు ఏవైతే ఉంటాయి, ఇందాక నేను చెప్పిన పాయింట్స్లో వారికి ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలలో చిన్న చిన్న గొడవలు రావటం వలన ఎప్పుడూ ఒక డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది. అందుకని ఏంటి, ఇలాగ కనుక మనం పూజించడం మొదలు పెడితే ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే మెడిటేషన్ చేయటం, క్వైట్గా ఉండడానికి ప్రయత్నం చేయటం, ఏదో సాధించేద్దాము అన్న తపనలో బేసిక్వి వదిలేయకూడదు. బేసిక్వి పట్టుకుంటే తప్పనిసరిగా ఏదో ఒకటి మనం సాధించేస్తాం. ఓకే మేడం, ఎక్కువ మంది లక్కీ డే, లక్కీ కలర్, లక్కీ వారం అని కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. ఈ నెంబర్స్ కూడా అడుగుతుంటారు, లక్కీ నెంబర్స్ అని కూడా. మరి వీటికి సంబంధించి వీళ్ళకి ఏవైతే బాగుంటాయి అంటారు? వీళ్ళు 1, 5, 9 నంబర్లు వీళ్ళకి చాలా బాగుంటాయి. అలాగే దీంతో పాటు కొంతవరకు వీరు మామూలుగా 2వ నంబర్ కూడా కొంత తీసుకుంటూ ఉండొచ్చు. అది కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది. అయితే 2వ నంబర్ వచ్చినప్పుడల్లా కొంచెం టెన్షన్స్ ఎక్కువ అవటం కానీ, డబ్బు ఖర్చు ఎక్కువ అవటం కానీ జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళకి 1, 5, 9 ఈజీ అండ్ సేఫ్ నంబర్స్ అనమాట. తర్వాత ఇంకా కలర్స్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆరెంజ్ కలర్స్ వీళ్ళకి అన్ని రకాలుగాను బాగుంటాయి. రెడ్ కలర్ కూడా వీళ్ళకి బాగుంటుంది. రెడ్ అండ్ ఆరెంజ్ ఈ కలర్స్ ఎక్కువగా వేసుకోవటము. ఏదైనా సరే మనము ఒక పనికి వెళ్తున్నాం అనుకుందాం, అంటే గవర్నమెంట్ పని అనుకుందాం. గవర్నమెంట్ పనికి వెళ్తున్నప్పుడు రెడ్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే వీళ్ళు కనుక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చదువుకోవడానికి వెళ్తున్నాం, టీచర్స్గా ఉన్నాం, అప్పుడు రెడ్ శారీ ఆరెంజ్ శారీయే కట్టలేం కదా, రెడ్ డ్రెస్ ఆరెంజ్ డ్రెస్సే వేయలేం కదా. కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు, ఎల్లో కలర్స్ తీసుకోవచ్చు. ఏ కలర్ అయినా సరే ఎల్లో కలర్స్ తీసుకోవచ్చు. సపోజ్ నేను ఎల్లో, రెడ్, గ్రీన్ అన్నీ వేసుకుంటాను, బట్ నేను వర్కింగ్ లేడీని. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు, ఐ కెన్ గో ఫర్ మరూన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్, ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్కి వెళ్ళొచ్చు. లేదా నెయిల్ పాలిషెస్ వేసుకోవచ్చు, లేదా జ్యువెలరీలో ఏదో ఒక పెండెంట్ ఉండేటట్టుగా కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇలా ఏది చేసినా కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. సరే, పురుషుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఎనీవే షర్ట్స్ అంటారు, లేకపోతే వాళ్ళు కర్చీఫ్స్లో చాలామంది రెడ్ కలర్ అనుకుంటారు. బట్ వీళ్ళకి సేఫ్ కలర్ ఏంటి అని అంటే వైట్ కలర్ చాలా సేఫ్. సో వైట్ కలర్ కర్చీఫ్ పెట్టుకున్నారంటే చాలా వరకు కూడా వాళ్ళ ఇమోషన్స్ని, వాళ్ళ యాంగర్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. మేడం, వీళ్ళకి సంబంధించి కొన్ని మనం పెయింటింగ్స్ కూడా చెప్తూ ఉంటాం. అంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం, కొంచెం ఆర్థికంగా కానీ, ఇంట్లో ఇష్యూస్ కానీ కొంచెం కూల్ అవ్వాలి అంటే కొన్ని పెయింటింగ్స్, కొన్ని పిక్చర్స్ చూస్తే కూడా వాళ్ళ మైండ్ కామ్ అవుతూ ఉంటుంది అంటారు. కాబట్టి ఇంట్లో ప్రత్యేకించి ఏ పెయింటింగ్స్ని, ఏ చిత్రాల్ని పెట్టుకుంటే మంచిది అని? వీళ్ళు చక్కగా బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. అయితే బుద్ధుడి విగ్రహం కూడా ఎలా పెట్టాలి అని అంటే, ఆయన మెడిటేషన్లో ఉన్న విగ్రహం ఉంటుంది. మనకి చాలా చాలా విగ్రహాలు వస్తుంటాయి, బుద్ధుడు నుంచున్నట్టు, బ్లెస్ చేస్తున్నట్టు, ఆశీర్వదిస్తున్నట్టు, లేకపోతే ఒక్కొక్కసారి ఇట్లా రకరకాల మనకి పోస్చర్స్లో కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బుద్ధుడి దానిలో మాత్రం మెడిటేషన్లో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని మనం మన ఇంట్లో హాల్లో పెట్టుకోవటం. ఇక్కడ సాధారణంగా ఈశాన్యం దిక్కున అని అంటాం, కానీ హాల్లో చాలామందికి దేవుడి మందిరం కనుక లేకపోతే, అంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్లో ఉన్నాం, అన్నీ అటాచ్డ్గా ఉంటాయి. అంటే హాల్లోనే ఒక మూల ఈశాన్యం ఉందని అక్కడ దేవుడి మందిరం పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే కిచెన్లో ఎక్కడో ఈశాన్యం అని పెట్టేస్తూ ఉంటారు. ఇలాగా హాల్లో గనక ఈశాన్యం దిక్కున బుద్ధుడిది పెట్టారనుకోండి, మనకి బెస్ట్ అనమాట. అక్కడ చక్కగా ఒక వుడెన్ ఇది వేసి టేబుల్ లాంటిది పెట్టి, అది వుడెన్ ఏం చేస్తూ ఉంటుందంటే నెగటివ్ ఎనర్జీని విత్డ్రా చేస్తుంది. అండ్ బుద్ధుడి విగ్రహం మనకి మనసులో కామ్నెస్ ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైనా నాకు చిరాగ్గా ఉంది, నేను చాలా గొడవలో ఉన్నాను, నేను చక్కగా బుద్ధుడి ముందర కూర్చొని కొంచెం సేపు బుద్ధుడిని చూశాను అని అంటే నాకు పీస్ వస్తుంది అనమాట, నాకు శాంతి కలుగుతుంది. కాబట్టి ఎలాంటి దాని మీద పెట్టాలి, ఒక వుడెన్ చైర్ కానీ, అంటే ఒక టేబుల్ కానీ, అలాంటి మంచి కార్వింగ్స్ ఉన్న వుడెన్ టేబుల్ కానీ తీసుకొని దానిపైన ఎటువంటి బీటలు లేని బుద్ధుని విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ బుద్ధుని విగ్రహం ఏదైనా అవ్వచ్చు, మీకు నచ్చిన విధంగా మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. హాల్లో ఈశాన్యం దిక్కున పెట్టడము, అలాగే అక్కడ మీరు ఒక సాంబ్రాణి కడ్డి వెలిగించటం. ఇలా చేస్తే ఇంట్లో తప్పనిసరిగా వాళ్ళు అనుకున్నంతగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళకు వస్తాయి. మేడం, చాలామంది రుద్రాక్ష కూడా మనం చెప్తూ ఉంటాం, దాంతోపాటు రత్నం చెప్తూ ఉంటాం. ఎటువంటి రుద్రాక్షను ధరించాలి, కలర్ కూడా అడుగుతూ ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంటుందని అంటుంటారు. దాంతోపాటు మొక్క కూడా చాలామంది అడుగుతుంటారు, మేము రెడీ నాటడానికి, మాకు చెప్పండి మేడం అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ మూడింటికి ఒకసారి చెప్పండి. సరే, మొక్క గురించి చూస్తే చండ్ర చెట్టు అంటారు, దాన్ని నాటటం. ఇది మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనకి మన నక్షత్రం తెలియనప్పుడు హాయిగా ఒక చండ్ర చెట్టును తీసుకొచ్చి నాటేసామంటే మన నక్షత్రంలో పుట్టిన ఫలితము ఉంటుంది. అలాగే మనం ఏమైనా శాంతులు చేసుకోకపోయినా దాని యొక్క ఫలితం మనకు కనపడుతుంది. ఇంక ఇక్కడ ధరించాల్సినది ఏమిటి అని అంటే, రుద్రాక్ష ప్రకారంగా చూసుకున్నామంటే త్రిముఖి రుద్రాక్ష ధరించాలి.
త్రిముఖి రుద్రాక్షతో పాటుగా ధరించాల్సిన స్టోన్ ఏదైతే ఉంటుందో, అంటే రత్నం ఏదైతే ఉంటుందో అది పగడం ధరించాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా వివాహం కాని స్త్రీలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని కుజదోషాల వలనో లేకపోతే వేరే వాళ్ళ జాతక పరంగానో వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాంటి వారు పగడపు ఉంగరం పెట్టుకున్న, పగడపు లాకెట్ వేసుకున్న స్త్రీలు వాళ్ళకి చాలా చక్కగా మంచి కలుగుతూ ఉంటుంది. అయితే గమనించాల్సింది ఏంటంటే కొంతమందికి ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, భర్తల్లో భర్తకి కొంచెం అనారోగ్యం ఉంటూ ఉంటుంది. అలాంటి వారు పగడం వేసుకోకూడదు. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే మృగశిర నక్షత్రం పగడం వేసుకోవాలి, కానీ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైనా వాళ్ళ జీవితాలలో ఉంటే వాళ్ళు మాత్రం పగడం వేసుకోకూడదు. వాళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళైనా సరే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.